నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ప్రతి నెల కూడా 12 రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి 12 రాశుల వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా సవివరంగా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఎప్పట్లానే మనం ఈ నెల కూడా ఏప్రిల్ నెల రాశి ఫలాలు చెప్పుకుందాం గురువుగారు. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి కూడా నిన్నటిదాకా అర్ధాష్టమంలో శని ఉన్నాడు. పంచమానికి శని వచ్చాడు. ఈ పంచమాంలో 5 గ్రహాలు ఉన్నాయి. బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. అయితే శని రాహులు మాత్రం పూర్తిగా బాగాలేరు. తర్వాత గురువు కూడా సప్తమంలో ఉన్నాడు. గురువు కూడా బాగున్నాడు. గురువు కూడా అష్టమానికి రాబోతున్నాడు. కష్ట సుఖాలు పూర్తిగా సగం మిశ్రమంగా ఉన్నాయి. ఎక్కడైనా సరే ఒక కాలువ కట్ట అనేది ఉండేది ఒకప్పుడు. కాలువ కట్ట కాదు, మాగాణి చేలు ఉంటాయి. ఆ మాగాణి చేలు బాగా బురద తొక్కుంటారు. గట్టు చిన్న గట్టు, కాలమిడి కాలేయటానికి వీల్లేదు. ఈ కాలుంటే ముందుకెయ్యాలి. కాలమిడి కాలేస్తే పడిపోతాం. ఎంతో జాగ్రత్తగా నడవాలి. గుడి చూచి నడవాలి. ఏమాత్రం తేడా పడితే ఆ బురద నడువులోతో కూరుకుపోతారు. అట్లాంటి టైముల్లో తాచుపాములు వస్తూ ఉంటాయి. సూర్యోదయ టైంలో తాచుపాములు వస్తూ ఉంటాయి. నేను చదువుకునే రోజుల్లో అట్టగా కట్టంబడి పొలం కట్ట 2 పొలాలు మధ్యలో కట్ట, అటు ఇటు బురద, వరినాట్లు అయిపోతున్నారు. వెళుతున్నాను, పడగిప్పింది, సూర్యుడికి దండం పెడుతోంది పాము. నేను 2 చేతులు దండం పెట్టా. మళ్ళీ కొంత కళ్ళు తెరిస్తే ఎక్కడ ఉందో లేదు. మరి అట్లాంటి సమస్య ఇవాళ ఈ వృశ్చిక రాశికి అటువంటి సమస్య వస్తుంది. చూడండి, ఏమాత్రం అడుగు పడితే పక్కకు పడిపోతాం. ఆ టైంలో గాబరా పడితే పాము వచ్చిందని నడిచామంటే రెండో మార్గం పక్కన పడిపోవటమే కాదు. చేయనామనుకో ఎగబడి కాటేస్తుంది. అంత గురి టైం ఇది. ఈ టైంను చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇది నీ అనుభవంలో చూసా కాబట్టి, అనుభవించా కాబట్టి చెబుతున్నా. నిజంగా భగవంతుడు నాకు ఆ జ్ఞానం ఎందుకు ఇచ్చాడో, కళ్ళు మూసుకొని 2 చేతులెత్తి దండం పెట్టి కళ్ళు తెరిచా. ఇక దేవుడు తప్పితే నాకు దిక్కు లేడు అనుకున్నా. ఏమైపోయిందండి పాము. అసలు సూర్యోదయం టైంకి తాచుపాములు బాగా కనపడతాయి పల్లెటూళ్ళలో. అటువంటి పాముని తప్పించుకోగలిగా. అట్లాగే గురువు బాగున్నాడు. కానీ ఈ టైం మాత్రం పూర్తిగా గురువు అష్టమంలోకి, మిథునంలోకి అతిచారం మీద రాబోతున్నాడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండటం, దైవబలాన్ని సంపాదించడం, భగవంతుడిని పూజించడం ఇది చాలా అవసరం. తర్వాత మీ జాతకరీత్యా ఎట్లా ఉందో చూపించుకొని ఆ గ్రహాల యొక్క శాంతి చేసుకుంటే ఎంతైనా మంచిది. స్వస్తి.